బ్రేకింగ్ న్యూస్. సింధు నది జలాల్ని ఆపేసిన తర్వాత పాకిస్తానీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే రీసెంట్ గా కరాచీ ఎయిర్పోర్ట్ లో పాకిస్తాన్ కి సంబంధించిన ఒక నటి ఇక్కడ వాటర్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా తను ఎక్స్ అకౌంట్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఇప్పుడు చాలా హల్చల్ అవుతుంది. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రావాల్సిన వీడియో ఇప్పుడు ఎక్స్ లో వేరే వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇక్కడ ప్లే అవ్వకుండా మన వాళ్ళు బ్యాన్ చేశారు. రైట్. సో జిన్నా ఎయిర్పోర్ట్ ఇప్పుడు అంతా సున్నా, అక్కడ వాటర్ రావట్లేదు కాబట్టి ఎవరు రావట్లా. యాక్చువల్గా మే 28వ తేదీ వాళ్ళకి చాలా చాలా కావాల్సిన దినం. ఎందుకంటే న్యూక్లియర్ టెస్ట్ పాస్ అయిందని చెప్పేసి దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పాపం అలాంటి రోజున నీళ్లు లేక చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరాచీ ఎయిర్పోర్ట్ లో ఎక్కడ ఏ టాయిలెట్ లోకి వెళ్ళినా నీళ్లు రావట్లేదని ఒక యాక్ట్రెస్ వాళ్ళ అధికారులని ప్రశ్నించింది. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు కదా. ఎందుకంటే సింధు నది జలాల్ని పహల్గామ్ అటాక్ అయిన తర్వాత భారత్ ఇక్కడ ఆపేసింది కాబట్టి. ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? టాయిలెట్స్ లోనే నీళ్ళు లేవు అని ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొన్ని రోజులాగండి, తాగడానికి నీళ్ళు లేకుండా అల్లాడిపోతారు. భారతీయ పౌరుల్ని మీరు చంపుతారా? 26 మందిని మీరు హిందువా కాదని అడిగి చంపుతారా? అందుకే నదీ జలాల్ని ఆపేశాం. సో ఈ నటి పోస్ట్ వైరల్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంది దీన్ని ట్విట్ల మీద రీపోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె మాట్లాడిందంతా కూడా పాకిస్తాన్కి చాలా కించపరిచిన విధంగా ఉంది. అందుకనే మాట్లాడుతున్నాం. కానీ మనం ఊరుకోం కదా. ఆమె వీడియో మొత్తం కూడా అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చాం. వీళ్ళు పైగా ఒక పక్క సెలబ్రేషన్స్, మేము భారత్ పైన యుద్ధం గెలిచాం, మేము జట్ల మేము కూల్చేసాం అంటూ కూడా ఆ సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా షెయిన్ ఆఫ్రిదియా ఏదో పేరు, క్రికెటర్ అంట ఒకప్పుడు. ఆయన విపరీతంగా రోడ్ల పైకి ఎక్కి రోడ్ షోలు చేసి సెలబ్రేషన్ చేశాడు. మరుసటి రోజు ఎక్కడ కనిపించలే. నాకు తెలుసా ఎవరన్నావా అతనికి తిట్టు ఉంటారు. అరే బాబు, గెలిచింది మనం కాదు భారత్, భయపడి మన వాళ్ళే కాళ్ళు పట్టుకున్నారు, ట్రంప్ దగ్గరికి వెళ్ళి కాల్పులు విరామం చేయండి లేదంటే భారత్ మమ్మల్ని మింగేసేలా ఉందని చెప్పేసి ట్రంప్తో వాళ్ళు మనతో మాట్లాడించేందుకు ప్రయత్నించారు అని చెప్పాలి. చెప్పు ఉంటారు లేకపోతే. ఎందుకంటే డైరెక్ట్ గా వీళ్ళు పాకిస్తాన్ డైరెక్ట్ గా భారత్ని అడిగింది అనుకో, అక్కడ ప్రజలు కుక్కను కొట్టినట్టు కొడతారు వాళ్ళందరినీ కూడా. ఇప్పటికీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు నీళ్లు లేక. మినిస్టర్ల ఇంటికి, హోమ్ మినిస్టర్ల ఇంటికి వెళ్ళి అరే మీరు అసలు ఎందుకురా అని చెప్పి వాళ్ళని కొడుతున్నారు. మీ వల్ల నీళ్ళు ఆగిపోయినాయి, మీరు దేనికి పనికిరారని. సో అది అక్కడ సిచ్యువేషన్. ఒకసారి నేను మరింత వివరాలను కూడా చెప్పేందుకు ఒకసారి నేను ప్రయత్నిస్తాను. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీటి భారత్ నిలిపివేసింది. దీంతో నీళ్లు లేకుండా పాక్ అల్లాడిపోతుంది. ఇందుకు నిదర్శనమే తాజాగా ఓ పాకిస్తానీ హీరోయిన్ పోస్ట్ చేసిన వీడియో. పాక్ లోని అత్యంత రద్దీగా ఉండే కరాచీ ఎయిర్పోర్ట్ లో వాష్రూమ్ లో నీళ్లు రావడం లేదని ఆ పాక్ నటి ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులపై ఆమె తీవ్ర విమర్శలు చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కెర్లు కొడుతుండడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ హిందూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి పాకిస్తాన్ కి నీటి విడుదల ఆగిపోయింది. ఇప్పటికే నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్న పాకిస్తాన్ కు ఇంకా చుక్కలు చూపించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిలా మారే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదం వేళ పాకిస్తానీ నటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చాలా తీవ్రంగా సంతరించుకుంది. కరాచీ ఎయిర్పోర్ట్ బాత్రూమ్ లో నీళ్లు రాకపోవడంతో, మళ్ళీ చెప్తున్నా, కరాచీ ఎయిర్పోర్ట్ బాత్రూమ్ లో నీళ్లు రాకపోవడంతో అధికారులను ప్రశ్నిస్తూ పాకిస్తాన్ నటి హీనా బయాత్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. సో పాకిస్తాన్ లోని అతిపెద్ద నగరమైన కరాచీలో ఉన్న అత్యంత రద్దీగా ఉండే జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తలెత్తిన నీటి సమస్య గురించి హీనా బయాత్ ప్రపంచానికి తెలియజేసేలా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు జిన్నా ఎయిర్పోర్ట్ అంతా కూడా సున్నా, ఎవరు రావట్లే. పైగా యూమ్ ఏ తక్బీర్ సందర్భంగా మే 28వ తేదీన హీనా బయాత్ వీడియో తీసి పోస్ట్ చేసింది. అందులో యూమ్ ఏ తక్బీర్ సందర్భంగా తాను కరాచీ ఎయిర్పోర్ట్ లోనే నిలబడి ఉన్నానని, పాకిస్తాన్ విజయాలను ఘనంగా ప్రజలు జరుపుకోవాల్సిన రోజున ఎయిర్పోర్ట్ లోని ఏ వాష్రూమ్ లో కూడా నీరు లేకపోవడం కనిపిస్తుందని తెలిపింది. చాలా మంది ప్రజలు ఇక్కడ ప్రార్థనలు చేయాలనుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను టాయిలెట్ కు తీసుకెళ్తున్నారు కానీ అక్కడ నీరు లేదని పాక్ హీరోయిన్ హీనా బయాత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. యాక్చువల్లీ 1998 మే 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పాకిస్తాన్ నిర్వహించిన అణు పరీక్షలను స్మరించుకునేందుకు ఏటా ఆ రోజుల్లో
యోమ్ ఏ తక్బీర్ ను జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. యోమ్ ఏ తక్బీర్ రోజున పాక్ విజయాలను జరుపుకోవాలని హీనాబాయ్ చెప్పినప్పటికీ ఎయిర్పోర్ట్ లో నీళ్లు లేక తీవ్ర ఆందోళనకర పరిస్థితి ఆమె గుర్తించింది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ సంస్థలు వ్యవస్థలు ఎందుకు ఇంతగా క్షీణించాయని హీనాబాయ్ ప్రశ్నించింది. వాటిని సరిచేయాల్సిన తప్పులను ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా లేరని పేర్కొంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబడుతున్నాయని, కొత్త రైలు గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని వాష్రూమ్ లో నీటి లభ్యత వంటి పాత సమస్యలను మాత్రం తీర్చకపోవడం నిజంగా దురదృష్టకరమని హీనాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత అక్కడ రేపు ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో గాయస్, పాకిస్తాన్ కి భారత్ సరైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు 90 mm లోతుగా దిగింది. ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి అక్కడ నీళ్లు లేవు. మనం ఏదైనా దైవ కార్యం చేయాలన్నా, ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా మనం వంటిని శుభ్రపరుచుకునే చేస్తాం. అందులో ఇస్లాంని ఫాలో అయ్యేటోళ్ళు ఖచ్చితంగా చేసుకునే చేస్తారు. ఇక్కడ మన ముస్లిమ్స్ కూడా ఖచ్చితంగా శుద్ధితోనే ప్రేయర్ చేస్తారు, ప్రార్థన చేస్తారు మసీద్లో. మరి అక్కడ ఇప్పుడు కరాచీలో మరి నీళ్లు లేవే, ఎలా చేస్తారు? సింధు నది జలాన్ని ఆపేశారే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత. ఇది కదా మోడీ దెబ్బ అంటే ఇప్పుడు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్క వాళ్ళకి సంబంధించిన నాయకులు ఏ రకంగా మాట్లాడారంటే, మీ తలలు తెగ్గోసి సింధు నది జలాల్లో ప్రవహించేటట్టు చేస్తామని. మరి రక్తంతో చేతులు కడుక్కుని మరి ప్రేయర్ చేస్తారా? ముందు వాష్రూమ్స్ లో నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. వీళ్ళ పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది. నిజానికి మన ఫ్రెండ్స్ని తీసుకుని ఎవరినన్నా పాకిస్తాన్కి వెళ్ళి వాటర్ బిజినెస్ చేసుకుంటే బెటర్. అట్లాంటి పరిస్థితి. ఇది ఇంకా వాళ్ళకి ట్రైలర్ మాత్రమే, ఇది ఇంకా టీజర్ మాత్రమే. ముందుంది ముసలి పండుగ. పాకిస్తాన్ మరొక ప్రపంచ స్థాయిలోనే ఒక భయంకరమైన ఎడారిగా మారబోతుంది. ఖచ్చితంగా వాళ్ళకి వాటర్ ఎట్టి పరిస్థితుల్లోని వదిలేది లేదు. మసూద్ అజహర్ ని, లష్కరే తోయిబా సంస్థ సంబంధించిన హఫీజ్ సయ్యద్ ని, సైఫుల్లాని, ఈ ఖలీద్ ని, ఈ ఉగ్రవాదుల్ని, పహల్గామ్ దాడి వెనక ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరిని కూడా భారత్ కప్పజెప్పేంత వరకు కూడా భారత్ తగ్గేదేలే. కాల్పుల విరమణ మాత్రమే చేసాం, పెద్ద యుద్ధం రాకుండా ఇరు దేశ ప్రజలు నష్టపోకున్నాను. కానీ ఉగ్రవాదుల పైన, వాళ్ళని స్థావరాల పైన అటాక్ చేయడం ఆపరేషన్ సింధూర్ ఎక్కడా ఆగలేదు. అది అలాగే జరుగుతుంది. అయితే సింధు నది జలాలు ఆపేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు ప్రజలు ఆవేదన చేస్తున్నారు కదా, ఇది కాస్త బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు జిన్నా, పాకిస్తాన్ హీరోగా చెప్పుకుంటారు కదా, జిన్నా పాకిస్తాన్ తెచ్చాడని. వాడికి సంబంధించిన ఎయిర్పోర్టు, ఆ జిన్నా ఎయిర్పోర్టు ఇప్పుడు సున్నా, ఎవరు లేరు. ఎందుకంటే నీళ్ళు లేవు.